ఆచి చికెన్ మసాలా. దేశంలోని ఏటీఎంలో క్యాష్ కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా కొన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లోని ఏటీఎంలో బ్యాంకులు వెంటనే సరిపడా నగదు నిల్వలు ఉంచడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత 3 నెలలుగా ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో నగరాల్లోని బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఏటీఎంలో నగదు కొరత మరింత తీవ్రంగా కనిపించింది. కొన్ని నగరాల్లోని ఏటీఎంలలో నగదు నిల్వలు వాటి సగటు సామర్థ్యంలో 57 నుంచి 64% మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ కూడా గత నెలలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ నగదు కొరత నగదు నిర్వహణ కంపెనీల వ్యాపారాన్ని దెబ్బతీస్తోంది. ఏటీఎంలో నింపడానికి బ్యాంకుల నుంచి తమకు సరిపడా నగదు అందక నష్టపోతున్నట్టు ఈ కంపెనీలు చెబుతున్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంకులు తమ కష్టాలను వెళ్లగక్కుతున్నాయి. బ్రాంచీల్లో ఉండే నగదు నిల్వలన్నీ ఏటీఎంలో నింపేందుకు పనికి రావని స్పష్టం చేస్తున్నాయి. అందులో చినిగిపోయిన నోట్లు, చలామణికి పనికిరాని నోట్లు కూడా ఉంటాయని ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. 2 విషయాలను పరిగణనలోకి తీసుకుంటే తమ బ్రాంచీల్లో ఏటీఎంలలో నింపేందుకు అవసరమైన నగదు నిల్వలు చాలా తక్కువగా ఉంటాయని బ్యాంకులు చెబుతున్నారు. దీనికి తోడు ఖర్చులు పెరిగిపోవడంతో ఏటీఎంల సంఖ్య పెరగడం కూడా పెద్ద సమస్యగా మారిందంటున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏటీఎంలలో నగదు కొరత ఉందని గ్రౌండ్ రిపోర్టుపై ఆర్బీఐ తక్షణమే స్పందించింది. ఈ మేరకు ప్రజలు నగదు విత్డ్రా చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రముఖ బ్యాంకులలో ఏటీఎంలలో తగినంత నగదు నిల్వలు ఉండేలా చూసేందుకు ప్రస్తుత డిమాండ్కు అనుగుణంగా నగదు సరఫరా జరుగుతుందో లేదో ఆర్బీఐ అంచనా వేస్తోంది. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు, బ్యాంకుల ఏటీఎంలలో మాత్రమే తాత్కాలికంగా ఈ సమస్య తలెత్తిందా? దీని వెనుక టెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ఆర్బీఐ అధికారులు సమీక్ష చేపడుతున్నారు. ఏటీఎంలలో నగదు లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏటీఎంలు ఎక్కువ సమయం పాటు ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని ఆర్బీఐ వర్గాలు ఆయా ప్రముఖ బ్యాంకులకు సూచించినట్లు తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీలు పెరిగినా చాలా మంది తన రోజువారీ అవసరాల కోసం ఏటీఎంలపైనే ఆధారపడుతుండటంతో నగదు కొరతను ఆర్బీఐ త్వరలోనే పరిష్కరించనున్నట్లుగా సమాచారం. భవిష్యత్తులోనూ ఇదే ఫిర్యాదులు వస్తే బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దేశంలోని ఏటీఎంలో క్యాష్ కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా కొన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లోని ఏటీఎంలలో బ్యాంకులు వెంటనే
సరిపడా నగదు నిల్వలు ఉంచడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత 3 నెలలుగా ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ నగరాల్లోని బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఏటీఎంలో నగదు కొరత మరింత తీవ్రంగా కనిపించింది. కొన్ని నగరాల్లో ఏటీఎంలలో నగదు నిల్వలు వాటి సగటు సామర్థ్యంలో 57 నుంచి 64% మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ కూడా గత నెలలో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంకులు తమ కష్టాలను వెళ్లగక్కుతున్నాయి. బ్రాంచీల్లో ఉండే నగదు నిల్వలన్నీ ఏటీఎంలలో నింపేందుకు పనికి రావని స్పష్టం చేస్తున్నాయి. అందులో చినిగిపోయిన నోట్లు, చలామణికి పనికిరాని నోట్లు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ 2 విషయాలను పరిగణనలోకి తీసుకుంటే తమ బ్రాంచీల్లో ఏటీఎంలలో నింపేందుకు అవసరమైన నగదు నిల్వలు చాలా తక్కువగా ఉంటాయని బ్యాంకులు చెబుతున్నాయి. దీనికి తోడు ఖర్చులు పెరిగిపోవడంతో ఏటీఎంల సంఖ్య కూడా పెంచడం కూడా పెద్ద సమస్యగా మారిందంటున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏటీఎంలలో నగదు కొరత ఉందని గ్రౌండ్ రిపోర్టుపై ఆర్బీఐ తక్షణమే రెస్పాండ్ అయింది. ఈ మేరకు ప్రజలు నగదు విత్డ్రా చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యాంకులలో ఏటీఎంలలో తగినంత నగదు నిల్వలు ఉండేలా చూసేందుకు ప్రస్తుత డిమాండ్కు అనుగుణంగా నగదు సరఫరా జరుగుతుందో లేదో ఆర్బీఐ అంచనా వేస్తోంది. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు, బ్యాంకుల ఏటీఎంలలో మాత్రమే తాత్కాలికంగా ఈ సమస్య తలెత్తిందా? దీని వెనుక టెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ఆర్బీఐ అధికారులు సమీక్ష చేపడుతున్నారు. ఏటీఎంలలో నగదు లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏటీఎంలు ఎక్కువ సమయం పాటు ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని ఆర్బీఐ వర్గాలు ఆయా ప్రముఖ బ్యాంకులకు సూచించినట్లుగా తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీలు పెరిగినా చాలా మంది తన రోజువారీ అవసరాల కోసం ఏటీఎంలపైనే ఆధారపడుతుండటంతో నగదు కొరతను ఆర్బీఐ త్వరలోనే పరిష్కరించనున్నట్లుగా సమాచారం. భవిష్యత్తులోనూ ఇదే ఫిర్యాదులు వస్తే బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.